నవమ దృష్టి చేత రాశిని చూస్తారు, మీనరాశిని. తన సొంత రాశి కదా, తన సొంత రాశిని ఎప్పుడైతే తను చూసుకుంటూ, పంచమం అంటే కోణం. కోణం అనగానే విశేషమైన శుభప్రదమైన స్థానం, లక్ష్మీ స్థానం అంటాం. ఓకే. అటువంటి స్థానంలో గురువుగారు ఉన్నారంటే, ఇందాక చెప్పినట్టుగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు కలిసి వస్తుంది. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం సమకూరుతుందండి. ఓకే. సంతానం కావాలనుకునే వారికి సంతానం వస్తారు. ఓకే. ఏదైనా మంత్రం తీసుకోవాలి అనుకునే వారికి మంత్రం ఉపాసన తీసుకుంటారు. వీరు మంచి గురువులు దొరుకుతారు, ఓకే. చాలా మంచి గురువు దొరుకుతారు. ఆ తర్వాత వివాహాది శుభకార్యాలు ఉంటాయి, సంతానం ఎక్స్పాండ్ అవుతుంది కూడా. ఓకే. వీరికైనా సంతానం కావాలి అనుకుంటే, కొత్తగా వివాహమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు, అలాంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఓకే. తమ బిడ్డలకి కూడా, ఒకవేళ వీళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి, సపోజ్ ఒక 50 ఏళ్ల వాళ్ళు అయ్యారు అనుకోండి, కొడుకులు కూతుళ్ళు 25 ఏళ్ల వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడే పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి, ఖచ్చితంగా కుటుంబం ఎక్స్పాండ్ అవుతుంది. మనవాళ్ళు మనవరాళ్ళు ఖచ్చితంగా వంశోద్ధరణ జరుగుతుందన్నమాట. ఓకే. అలాంటి పరిస్థితి ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఒకటేమిటండి, పంచమ